यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। అక్కడ గణపతిని నేను ముట్టుకుంటున్నా పరమాత్మ అనే భావనతో ముట్టుకుంటున్నాను, నారాయణుణ్ణి ముట్టుకుంటున్నా పరమాత్మ అనే భావనతో ముట్టుకుంటున్నాను, శివుణ్ణి ముట్టుకుంటున్నా పరమాత్మ అనే భావనతో ముట్టుకుంటున్నాను. అందుకనే అన్నమయ్య కూడా ఒక కీర్తన మహావిష్ణువుని చూసి వెంకటేశ్వర స్వామిని ఆయనే ఒక కీర్తన పాడాడు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడు ఆయన. అంతరంగమున వెదకి చూడ పిండంటి నిప్పటి గురుడవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడు. నామరూపాలు అనేటువంటిది సగుణంగా వ్యక్తమైనప్పుడు విభజన, దానికి ఒక రూపము, దానికి ఒక క్రియ, దానికి ఒక గుణం ఉంటుంది. కానీ అదే సగుణం కాకుండా పరతత్వమై ఉంటే, వాస్తవిక సత్యస్వరూపమై ఉన్నప్పుడు దాంట్లో ఈ భేదం లేదు, ఈ విభజన లేదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, నామరూప సగుణాన్ని గుర్తించడానికి జ్ఞానం కావాలి, సగుణాన్ని చూస్తూ నిర్గుణాన్ని తెలుసుకునేదానికి విజ్ఞానం కావాలి. ఇది ఎక్కడ ఉంగరం అనేటువంటిది వేలుకు ధరించాలి, ఇది ఉంగరము అనే జ్ఞానం అందరికీ ఉంది. దిస్ ఈజ్ జ్ఞానం, ఇది పదార్థానికి సంబంధించిన జ్ఞానం. కానీ మనకు డౌట్ వస్తుంది, దొరికింది ఇది ఏమైనా బంగారమా, లేకపోతే వెండి మీద గోల్డ్ కవరింగా, లేకపోతే రాగి మీద కవరింగా, లేకపోతే ఇది ఏమైనా మెటలా, ఏమిటి మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి దీన్ని షాపు వాడికి ఇచ్చి, ఏమండి దీన్ని ఒకసారి తూకం వేసి చూడండి, ఇది ఏమిటి, ఇది ఎంత ఉంది, దీన్ని ఎంత వస్తుందని అడుగుతా. అంతేగాని ఇది బంగారమా ఉంగరమా చూడండి అన్నాం అనుకో, వాడికి డౌట్ వస్తుంది, వీడు ఎక్కడి నుంచో దొబ్బేసి పట్టుకొచ్చాడేమో. అందుకని అలా వెళ్ళి అడగండి, డైరెక్ట్గా వెళ్ళి ఇది ఏదో టెస్ట్ చేసి చెప్పండి బంగారం అని అంటే వాడికి డౌట్ వస్తుంది మన మీద. అందుకని ఇది ఇచ్చి, ఏమండి దీని వెయిట్ ఏమిటి, దీని యొక్క ఏమిటి ఒకసారి చెప్పండి అని అంటే, మనం చూస్తే బంగారం అని చెప్పలేం, దానికి విశేష జ్ఞానం కావాలి. సామాన్య జ్ఞానం ఉంగరం అనేది అందరికీ ఉంది, కానీ దీని యొక్క మూలమేంటో కనుక్కోవాలంటే విశేష జ్ఞానం కావాలి. సామాన్య జ్ఞానం సరిపోదు.
అలాగనే వాడు దాన్ని గీసి దాని మీద కొన్ని యాసిడ్ కెమికల్స్ వేసి ఇలా టెస్ట్ చేసి చూస్తే అయ్యా ఇది బంగారం అంటాడు. దీన్ని ఇంత పర్సంటేజ్ ఇందులో రాగి ఉంది, దీంట్లో ఇంత ఉంది, ఇది 1 తులం ఉంటుంది, ఈ తులంలో ఇంత కలపడం ఉంది, ఇది తీసేస్తే ఇంత ప్యూర్ గోల్డ్ వస్తుందని అంటాడు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము విజ్ఞానము అనే 2 అంశాలను ఇక్కడ డిస్కస్ చేశారు ఆయన. జ్ఞానము అంటే పదార్థానికి సంబంధించినటువంటిది, విజ్ఞానము అని అంటే యథార్థానికి సంబంధించింది. అంతేకాదు జ్ఞానము అని అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా మనకు తెలియవచ్చేటువంటిది, విజ్ఞానము అని అంటే అపరోక్షంగా తెలియబడేటువంటిది. అందుకనే అపరోక్ష జ్ఞానమే విజ్ఞానం, పరోక్ష జ్ఞానం అథవా ప్రత్యక్ష జ్ఞానమే జ్ఞానం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మొదటి శ్లోకంలో చెప్తూ నా యొక్క యథార్థమైన స్థితిని నీకు తెలియచెప్తాను అంటే, నువ్వు చూసేటువంటి నామరూపాలు ఏవైతే ఉన్నాయో నో డౌట్ అవన్నీ సగుణ రూపాలు. ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక ఈశ్వరుడిగా, ఒక అమ్మవారిగా, ఒక గణపతిగా, ఈ నామరూపాలన్నీ ఓకే, నో డౌట్ ఇవన్నీ సగుణ రూపాలు. కానీ విశేష జ్ఞానంతో కనుక ఈ నామరూపాల్ని దాటి నువ్వు చూడగలిగితే, వీటిని కొద్దిగా దాటి నువ్వు చూడగలిగితే అది విజ్ఞానం. ఒక ఆయన నాతో అన్నాడు, స్వామి ట్రైన్లో వెళుతూ ఉంటే ఆయన ఓపెన్గా ఇదే మాట అన్నాడు. నిజంగా నాకు చాలా వండర్ అనిపించింది. ఆయన అన్నాడు, స్వామి ఈ సగుణం, ఈ ఫోటో కానీ ఈ విగ్రహం కానీ ఇవన్నీ పెట్టి పూజిస్తారు కదా ఇండియన్ కల్చర్లో, నాకెందుకో వాటి మీద నమ్మకం లేదండి. నేను ఐ ట్రస్ట్ ఇన్ ది గాడ్, నాకు భగవంతుడు అంటే బాగా నమ్మకం ఉంది. నేను ఐ బో మై హెడ్, భగవంతుడంటే నాకు గౌరవం ఉంది. కానీ విగ్రహం అనేటప్పటికీ నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదండి అన్నాడు. ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, భగవంతుడంటే నీకు గౌరవం ఉంది కదా, దాంతో ఏముందిలే అని నేను మామూలుగా ఊరుకున్నాను, నవ్వేసి ఊరుకున్నాను. ఈలోగా టీ అబ్బాయి వస్తూ ఉన్నాడు. అతను అన్నాడు, స్వామి మీరు టీ తాగుతారా అన్నారు. నాకు వద్దు, టీ వద్దన్నాను. నాకు టీ ఇవ్వు అన్నాడు అతను టీ గ్లాసులో పోసిచ్చాడు, నిలబడ్డాడు. ఇతను లోపల నుంచి ఎంత అని అడిగాడు. 5 రూపాయలండి అన్నాడు. ఈయన 5 రూపాయలు తీసి వాడికి ఇవ్వబోయాడు. నేను 5 రూపాయల కాగితం తీసి చించేసాను దాన్ని. ఈయన అన్నాడు, స్వామి ఏమిటిది, ఏంటి 5 రూపాయలు చించేశారే అన్నాడు. ఊరుకోయా, నేను 5 రూపాయలు నేను చించలేదు, నేను కాగితాన్ని చించాను అన్నాను. స్వామి అది 5 రూపాయలండి. 5 రూపాయలు అంటే కాగితం, అది 5 రూపాయలు కాదు, కాగితం. ఇట్స్ ఏ పేపర్, టచ్ చేసి చూడు నీకేం కనపడుతుంది, కాగితం అది, దాని 5 రూపాయలు అంటావు. స్వామి అది కాగితమే నో డౌట్, కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్ర వేసి సంతకం చేసి అది గవర్నమెంట్ ఆమోదిస్తే అది 5 రూపాయలు విలువ కలిగినటువంటి పదార్థం అయిపోతుంది. దానికి 5 రూపాయలు విలువ వచ్చేసింది. ఎలా వచ్చిందయ్యా? వచ్చేసింది అంతే. ఆఫ్టర్ ఆల్ ఒక పల్పు మీద వాడు సంతకం చేస్తే డబ్బు విలువ వచ్చిందనంటే, ఇంత ప్రతిమలో ఆ పరమాత్ముణ్ణి అస్మిన్ హరిద్రాబింబే మహాగణపతిం ధ్యాయామి అంటే ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఒక కాగితం ముక్కని 5 రూపాయలు అంటున్నావు, ఒక కాగితం ముక్కని 10 రూపాయలు అంటున్నావు, ఒక కాగితం ముక్కని 100 రూపాయలు అంటున్నావు. టచ్ చేస్తే పేపర్ అది, దాంట్లో 100 ఏమీ తగలట్లేదు. నాకు 100 అనేటువంటిది ఏం తగలట్లేదు, 5 అనేది ఏం తగలట్లేదు, 10 అనేది ఏం నాకు తగలట్లేదు. ఓన్లీ పేపరే నాకు టచ్ అవుతుంది. నా చర్మానికి, నా ఎపిడెర్మిస్కి, నా స్కిన్కి టచ్ అయ్యేది పేపరే, పల్ప్ టచ్ అవుతుంది. డబ్బు ఏమీ టచ్ అవ్వట్లేదు. నేను లెక్క పెట్టేటప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ బండిల్ నాకు ఇచ్చి 100 రూపాయలు కట్ట ఒకటి ఇచ్చి లెక్క పెట్టమంటే నేను ఇలా లెక్కెడుతుంటే ఎన్ని లీవ్స్ ఉన్నాయని అంటే 99 లీవ్స్ ఉన్నాయంటాడు. అంతేగాని 99,900 ఉన్నాయని చెప్పడు వాడు. 99 లీవ్స్ ఉన్నాయంటాడు. ఈ సెక్షన్ అంటాడు. ఇదంతా కాగితమే, నేను టచ్ చేసేది కాగితమే, కానీ ఫీల్ అయ్యేది మాత్రం డబ్బు. అలాగనే నేను చూసేది విగ్రహమే, కానీ నా అనుభవం మాత్రం పరమాత్మ. దట్స్ ఇట్. అది కల్చర్ నేర్పింది మనకు. వ్యవహారంలో నువ్వు ఎలాగైతే కాగితం మీద డబ్బుని అధ్యారోపణ చేశావు, ఇది డబ్బు అనేటువంటిది ఒకటి సంతకం ఇస్తే ఒకటి సంతకం చేస్తే చెల్లుబాటు అయిపోతుంది. అలాగనే మన ఋషులు కూడా మన యొక్క సౌకర్యం కోసం, నిజంగా చెప్పాలంటే నిర్గుణము పరమాత్మ రూపరహితుడే, అందులో అనుమానం లేదు. కానీ రూపరహితుడు పరమాత్మ, నువ్వు వాడిని పట్టుకొని అంటే అసలు రూపం ఉంటేనే నిలబడట్లేదు. మనకు నానా రూపాలు నానా వికారాలు ఉన్నాయి. అసలు రూపం ఇచ్చి కూర్చోబెడితేనే అక్కడ మనకు తిష్టలేదు, కూర్చోలేక చస్తున్నాం. పిచ్చి పెట్టి ఎక్కడెక్కడికో పోతుంది మనస్సు. ఇక రూపరహితుడు పరమాత్మ, ఇంక నీ ఇష్టం అంటే నీ ఇష్టం ఏదో పొడు. అందులో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రూపరహితుడు అనుకోండి, ఎలా పట్టుకోవాలి వాడిని? ఎక్కడ రూపరహితుడు అంటే ఎక్కడ దొరకడు కదా. ఇప్పుడు
ఇప్పుడు రూపం ఉందని అంటే పోనీ ఏదో షాపులో కొనుక్కొని పట్టుకొచ్చి కూర్చుని పూజ చేస్తాం, కింద మీద పడతాం. ఇప్పుడు రూపం లేదు భగవంతుడికి, నీ ఇష్టం, ఇంకా పడు, వాడు వెంట పడు అన్నాడు అనుకోండి, ఇంకేమిటి, అప్పుడు నేను కూర్చుంటాను, ఇంకా ధ్యానంలో కూర్చుంటాను. ఇక నాకు వచ్చే ఊహలన్నీ ఆ పరమాత్ముడు అనుకుని స్ట్రక్ అయిపోతాను. నా ఊహలతో ఫిక్స్ అయిపోతానే కానీ యథార్థం నేను ఎప్పటికీ చేరుకోలేను. కాబట్టి పరమాత్మ రూపరహితుడే, నిర్గుణుడే, నిష్క్రియుడే, నిష్కళంకుడే, నిరామయుడే, అందులో అనుమానం లేదు. అదే వేదం ప్రతిపాదన చేసింది, అందులో ఏం అనుమానం లేదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. ఎవడో ఒక మతస్థుడొచ్చి మీరు విగ్రహారాధన చేస్తున్నారు, భగవంతుడికి రూపం లేదని మనకేం చిలక పలుకులు కాకమ్మ కబుర్లు చెప్పక్కర్లేదు. మన వేదమే ప్రతిపాదన చేసింది, పరమాత్మ అంటే నిండి నిబిడీకృతమైన వాడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని నిండి నిబిడీకృతమైన వాడని చెప్పింది. కానీ అంతటా ఉన్న పరమాత్ముణ్ణి ఇంతటికే ఎందుకు పరిమితం చేస్తున్నాము? అక్కడే మన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కూడా మన సంస్కృతి చెప్పాలి. చెప్పితేనే ఈ సంస్కృతి అర్థవంతమైంది. సంస్కృతి పరిపూర్ణంగా చెప్తుంది అర్థం. కారణం ఏంటంటే ఒక సాధకుడికి భగవంతుడు రూపరహితుడయ్యా, నిర్గుణుడయ్యా, నువ్వు పట్టుకో అని పంపించావు అనుకోండి, అసలు రూపం ఉంటేనే మనకు నిలబడట్లేదు అక్కడ మనస్సు. ఒక రూపం ఇచ్చి ఇది పరమాత్మ అని మన మనసుని కూర్చోబెడితే అక్కడే కూర్చోవట్లేదు. ఇక రూపరహితుడు, సపోజ్ ఆ రూపరహితుడైన పరమాత్మ మీద మీరు మనస్సు పెట్టారు అనుకుందాం, ఏమి దొరికిందండి మీకు? ఒకసారి ప్రశ్నించి చెప్పండి, నాకు ఆలోచించి చెప్పండి. స్వామి నాకు లోపల ఒక లైట్ వచ్చిందండి. ఓ చాలా మంచిది. అయితే మీ ఇంట్లో ఎప్పుడైనా పవర్ ఫెయిల్యూర్ అయినా ఇబ్బంది లేదనమాట, ఆ లైట్తో సరిపెట్టుకోవచ్చును. ఇదంతా మన ఊహ. ఏమంటే ఒక జ్యోతిలాగా ఉందండి, అది నీ ఊహ. ఒక ఆయన అన్నాడు, స్వామి నేను ధ్యానం చేస్తుంటే స్వామి నాకు జ్యోతి దర్శనమైందండి అన్నాడు. నేను అన్నాను, అబ్బా ఎంత అదృష్టవంతుడివయ్యా అన్నాను. పక్కవాడన్నాడు, ఏమిటి స్వామి మీరు అలా అంటున్నారు? జ్యోతి అంటే ఎవరు? వాళ్ళ ఆవిడ పేరండి బాబు, వాళ్ళ ఆవిడండి. నేను అడిగాను, అవునా అన్నాను. అవును స్వామి, మా ఆవిడే నాకు లోపల ధ్యానం చేసిన, కనులు మూసినా నీవాయే, కనులు తెరసినా నీవాయే. బాగుంది, మంచిది. కాబట్టి నేను ఒకవేళ ధ్యానంలోకి వెళ్ళి పరమాత్మ నిర్గుణుడు, నిష్క్రియుడు, నిరామయుడు, సర్వవ్యాపకుడు ఏమిటి, ఎక్కడ నేను వాడిని పట్టుకోగలను చెప్పండి? పట్టుకోలేను. బికాస్ నా మనస్సుకి, నా బుద్ధికి ఆ సంస్కారం లేదు, ఆ అర్హత ఇంకా కలగలేదు, ఆ స్థితి కలగలేదు. అందుకనే మన ఋషులు ఏం చేశారంటే, అచింత్యంచ అప్రమేయంచ నిష్కళంకే పరే బ్రహ్మణి సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. చాలా అద్భుతమైన శ్లోకం. మన ఆగమ శాస్త్రాలు చెప్తున్న ఈ వాక్యాన్ని, పరమాత్మకు రూపం లేదు, కానీ ఆ పరమాత్మకు ఒక రూపాన్ని మన ఋషులు సంభావన చేశారు. ఎందుకోసం సంభావన చేశారు అనంటే నా ఉద్ధరణ కోసం చేశారు. కానీ మీరు బాగా ఆలోచించండి. నేను రాముడిని పూజిస్తున్నాను అని అన్నాను, రాముడి విగ్రహం పెట్టుకుని పూజిస్తున్నాను. నేను పూజిస్తే రాముడు ఏమన్నా చాలా గొప్పగా ఫీల్ అయిపోతాడా ఆయన? చెప్పండి. నేను పూజిస్తే రాముడు చాలా, అబ్బా ఈరోజు నేను పూజలు అందుకున్నాను, అబ్బా చాలా హ్యాపీగా ఉన్నానని ఏమన్నా ఫీల్ అవుతాడు ఆయన? నువ్వు పూజించలేదనుకోండి, చిచ్చి ఈరోజు అసలు నన్ను ఎవడు పూజించలేదు ఏమన్నా ఫీల్ అవుతాడా? చెప్పండి. కానీ రాముణ్ణి పూజిస్తే నేను ఆ రోజు ఆనందంగా ఉంటాను, అబ్బా ఈరోజు నా రాముణ్ణి నేను పూజించుకున్నాను, నా రామచంద్రుడిని నేను చక్కగా చూసుకున్నానని. ఈరోజు పూజ చేయకపోతే ఏమిటో, అబ్బా ఈరోజు లేచాను, ఏమిటో నా కర్మ, నేను ఈరోజు పూజ చేసుకోలేకపోయిన మనసు విలవిల్లాడుతుంది. పూజ చెయ్యకపోతే నా మనస్సు విలవిల్లాడుతుంది, పూజ చేస్తే నా మనస్సు ఆనందంగా ఉంటుంది. కానీ ఈ రెండు అనుభూతులు రాముడి దగ్గర లేదు, గుర్తుపెట్టుకోండి. బికాస్ హీఈస్ అబవ్ ఆల్. ఇది నా సంస్కారం, ఇది నా మనస్సు. కాబట్టి ఇక్కడ మనం సత్యాన్ని గుర్తించే దిశగా భగవద్గీత మనకు చాలా వాస్తవికతలు నేర్పుతుంది. అందుకనే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, అసంశయం సమగ్రం మాం యదాజ్ఞాస్యసి తచ్ఛృణు. అర్జున, నువ్వు ఒక విగ్రహాన్ని, ఒక రూపాన్ని, ఒక భావాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, దాన్ని తప్పు పట్టట్లేదు. ఎందుకని? అది ఒక భాగం, అది ఒక ప్రక్రియ, అది ఒక మార్గం. బట్ దట్ ఈజ్ నాట్ ద ఎండ్, దట్ ఈజ్ నాట్ ది గమ్యం. అదే నీ యొక్క లక్ష్యం కాదు, అది నీకు ఒక మార్గం. అందుకనే మన భారతీయ సంస్కృతి దీనికి అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చింది, దీనికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏంటనంటే, సగుణ ఆరాధనే లేకపోతే
నిర్గుణం అనేటువంటిది ఎప్పటికీ అర్థం కాదు, నిర్గుణానికి విలువ కూడా కలగదు. సగుణం ఉండాలి, సగుణ ఆరాధన ఉండాలి. ఆ ఆరాధనకు ఉండేటువంటి విలువని మనకు ప్రతి అణువు మన యొక్క ఆగమ శాస్త్రాలన్నీ వ్యక్తపరుస్తున్నాయి. అందుకని నేను అప్పుడప్పుడు అంటుంటాను ఏంటంటే, కేవలం ఇప్పుడు మన యొక్క సంస్కృతి ఎలా తయారైపోయిందనంటే, సగుణ ఆరాధన అనేటువంటిది ఒక మార్గం. ఎందుకు? నిర్గుణాన్ని చేర్చడానికి. కానీ నిర్గుణం అనేది ఎవరికి అక్కర్లేదు. ఈరోజు సగుణమే గమ్యమైపోయింది, సగుణమే మార్గం అయిపోయింది. అది కూడా ఏం అర్థం కావట్లేదు. ఈరోజు ఏంటంటే, ఓ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఎడాపెడ మనం ఏంటంటే పెద్ద లిస్టు చదివేస్తున్నాం. అక్కడికి వెళ్ళిపోయి నా కొడుకు అదైపోవాలి, నా భర్తకి ఇదైపోవాలి, నాకు జుట్టు ములిచేయాలి, నాకు గోర్లు ములిచేయాలి, నాకు అలా అయిపోవాలి, నాకు జబ్బులు పోవాలి, నాకు డబ్బులు రావాలి, అది జబ్బులు పోవాలి, డబ్బులు రావాలి. ఇప్పుడు వాడికి వినడంలో కొద్దిగా ఒక్కోసారి ఏదైనా ఈ క్లాష్ వచ్చి జబ్బులు రావాలి, డబ్బులు పోవాలని కనుక వినపడితే మన పరిస్థితి ఏంటి? మనల్ని అక్కడ నిలబెట్టేది ఒక్క నిమిషమే. ఈ లోపు పెద్ద కోరికలు పట్టుకెళ్ళి చదువుతుంటాం వాడి దగ్గర. జబ్బులు పోవాలి, డబ్బులు రావాలన్నప్పుడు వాడు ఏమైనా జాని అవతల వేసి డాని యువతలకు వేశాడు అనుకోండి, ఒక్క 2 అక్షరాలే కదా మార్పు, జకారము డకారము. ఇది 2 మార్చి పోవాలి రావాలి దగ్గర జా డా మారిపోయింది అనుకోండి, జబ్బులు రావాలి, డబ్బులు పోవాలి అయిపోయింది. మన నాలుకే మనకు తప్పు, తథాస్తు దేవతలు ఉంటారు అక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేనైతే ఎక్కడికైనా ఒక ఆలయానికి వెళితే వెంకటేశ్వర స్వామి అనండి, లేకపోతే అందుకనే నాకు తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వరుడి ముందు నిలబడితే ఎలాంటి అనుభూతి ఉంటుందో, ఎక్కడ వెంకటేశ్వరుని చూసినా అదే అనుభూతి. ఇంతమంది వెంకటేశ్వరులు లేరు కదండి. సపోజ్ ఇండియాలో ఒక 10,000 వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయనుకోండి, 10,000 మంది వెంకటేశ్వరులు ఉన్నట్ట? ఇండియాలో 1,00,000 శివాలయాలు ఉన్నాయనుకోండి, 1,00,000 మంది శివుళ్ళు ఉన్నట్ట? ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, ఒకడు కళ్యాణ వెంకటేశ్వరులు, ఒక ఆయనేమో ఈ భోగ వెంకటేశ్వరులు, ఒకళ్ళు రకరకాల వెంకటేశ్వర స్వాములు ఉన్నారు. నాకైతే ఐఎమ్ ట్రూ టు మై వర్డ్స్. మీరు వెంకటేశ్వర స్వామి ఫోటో చూపించిన అదే, విగ్రహం దగ్గర నిలబెట్టిన అదే, గుడిలో నిలబెట్టిన అదే. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, దేవుడు గదిలో కాదు మన మదిలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా దైవమే కనబడుతుంది. అందుకనే నేను అంటుంటాను, కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో మాత్రమే లేడు, ఎవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు ఆ పరమాత్మ అని. కాబట్టి మనం గదిలోనే భగవంతుని చూడాలనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, గా అనే అక్షరం మార్చి మా అనే అక్షరం పెట్టండి. మదిలో భగవంతుని చూడడం మొదలు పెడితే ఏ గదికి వెళ్ళినా, ఏ రూపాన్ని చూసినా నాకు భగవంతుడే. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. బాగా ఆలోచించండి. కాబట్టి నేను ఆ పరాకాష్ఠను తెలుసుకునేదానికి అర్హత నాకు కలగాలి అంటే ముందు నాకు ఈ సగుణం కావాలి. దిస్ ఆల్టర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఈ రూపం కావాలి, నాకు ఈ భావం కావాలి. ఇది లేకుండా నేను అలా వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి నిర్గుణం అలా కూర్చున్నానంటే నేనే నిర్గుణంగా అయిపోతానంతే. ఆఖరికి నాకే గుణం లేకుండా అయిపోతాను. ఆ తర్వాత ఏం చేస్తున్నానో నాకేం అర్థం కాదు. ఒక ఆయన, నేను ఒక ఊరిలో నాకు ఒక రూమ్ ఇచ్చారు. ఒక దీనికి వెళ్ళాను, ఒక కాన్ఫరెన్స్కి. అయితే ఆ రూమ్లో నాకు బెడ్ ఇచ్చారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, స్వామి ఈ ఒక్కరోజుకి ఈయన కూర్చుంటారు, ఈయన కూడా చాలా మంచి ఇదండి, బాగా మంచి సంస్కారం ఉన్నవాడు అని చెప్పి నాకు చెప్పారు. నేను అన్నాను, పర్లేదు, ఐ కెన్ అడ్జస్ట్, నో ప్రాబ్లం అన్నాను. అంటే రూమ్ తక్కువగా ఉంది, అక్కడ స్పేస్ తక్కువగా ఉంది. వెళ్ళాము, నైట్ పడుకున్నాం. ఆయన చాలా బాగా మాట్లాడారు నాతోటి, చాలా మంచి ఉన్నటువంటి వ్యక్తి. మార్నింగ్ లేచి ఆయన 4 గంటలకల్లా బ్రష్ చేసుకుని ఆయన హాయిగా కూర్చుని ధ్యానంలో కూర్చున్నాడు అనమాట. ధ్యానంలో కూర్చుని ఆయనకాయనే నవ్వుతున్నాడు, అలా నవ్వేసుకుంటున్నాడు, ఒక ఆనందం అయిపోతున్నాడు, ఇలా ఎగురుతున్నాడు, ఆయన అన్నీ చేసేస్తున్నాడు. ఆయన ఒకలాగా ఏదో ఎక్సైట్ అయిపోతున్నాడు, ఒకలాగా అయిపోతున్నాడు అనమాట. ఆయన చూసి నాకు ఒక రకమైన ఒక ఫీలింగ్, ఏమిటి ఈయన ఇంత ఆనందంగా ఉన్నాడు, ఇంత వైబ్రెంట్గా ఉన్నాడు, ఈయన చాలా ఇదిగా ఉన్నాడని చెప్పి ఆయన ధ్యానం చేస్తుంటే, ఆయన ఏం ధ్యానం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ధ్యానం చేస్తున్నంతసేపు నేను ఆయన కూర్చొని ఆయన మీదే ధ్యానం చేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా అలా ఇలా ఉన్నాను అనమాట. ధ్యానం అంతా అయిపోయింది ఆయనది. ఆయన ఇలా కళ్ళు తెరిచి నాకేసి చూశారు. స్వామి మీరేం చేస్తున్నారన్నారు. నేనన్నాను, అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీరేం చేస్తున్నారని. ఎందుకంటే మీరు ఈ సమాధానం చెప్తే నేను చెప్పడానికి ఉంటుంది. ఆయన అన్నారు, నేను ఒక ఆనందాన్ని అలా పొందుతూ ఉన్నానన్నాడు. అంటే ఏమిటి పొందుతున్నారు? అక్కడ ఏమన్నా లడ్డూ తిన్నారా, లేకపోతే అక్కడ ఏమన్నా ఏమిటి మీరు ఆనందాన్ని పొందుతున్నారంటే, స్వామీజీ అక్కడ ఏమీ లేదు, అక్కడ లోపల ఆనందాన్ని అలా ఊహించుకొని ఆ ఆనందమైనటువంటి ఆ స్థితిని
సుఖంగా ఉండే స్థితిని, హ్యాపీగా ఉండే ఆ స్థితిని అలా లోపల ఊహించుకొని అలాగ నేను తేలిపోయి అసలు ఈ ప్రపంచం లేదు, నేను లేనని ఆ స్థితిలో అలాగా తేలిపోతూ ఉన్నానన్నాడు. బాగా ఆలోచించండి. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఊహించుకుని ఆనందించావు, కానీ నేను నిన్ను ప్రత్యక్షంగా చూసి ఆనందించాను. నీది ఊహానందం, నాది స్వానుభవ ఆనందం అన్నా నేను. బాగా ఆలోచించండి. నిజంగా అతను ఊహించుకుని ఆనందపడి పొంగిపోతున్నాడు, నేను అతన్ని చూసి చాలా మురిసిపోతున్నాను. అతను అరగంట ధ్యానం చేసి ఆనందపడితే నేను అరగంట సేపు ఆనందపడ్డాను. అతను ఊహించుకుని ఆనందపడ్డాడు, కానీ నేను అతన్ని చూసి ఆనందపడ్డాను. కాబట్టి సగుణానికి అంత విలువ ఉంది. సగుణానికి విలువ లేకుండా లేదు. సగుణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఒక శాస్త్రం. అందుకనే మన ఋషులు అంటారు, సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. నన్ను ఒక అతను ప్రశ్నించాడు, స్వామి అసలు నిర్గుణం కదా, సగుణంగా ఎలా మనం యాక్సెప్ట్ చేయగలమని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. నీళ్లు ఉంటాయి, దానికి ఏం రూపం ఉండదు. మీరు గ్లాసులో తీసుకుని ఇలా తాగేటప్పుడు ఆ నీళ్ళకి ఏమి రూపం ఉండదు, ఒక ఫామ్ ఉండదు. కానీ అదే నీళ్ళని గ్లాసులో నింపి ఫుల్గా మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో దాన్ని కనుక పెట్టి ఒక 3 గంటలు వదిలేశారనుకోండి, అదే నీళ్లకు ఒక రూపం వస్తుంది. నీళ్లకు రూపం లేదు మనందరికీ తెలుసు, కానీ అదే నీళ్ళకి రూపం ఎలా వచ్చింది అంటే -డిగ్రీ టెంపరేచర్లో ఫ్రీజ్ అవుతుంది నీళ్ళు. అంటే జలంలో ఉండేటువంటి బిందువులన్నీ కూడా గడ్డగట్టడం మొదలవుతుంది, దాని ఉష్ణత్వాన్ని కోల్పోతుంది, సహజ సిద్ధంగా ఉండే వేడిని కోల్పోయి అక్కడ బిందువులన్నీ కూడా బిగుస్తుంది. ఆ అణువులు, నీళ్ళల్లో ఉండేటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో అవంతా బిగువు మొదలైందనంటే నీళ్లు కూడా మెల్లగా గడ్డగట్టడం మొదలవుతుంది. ఒకానొక స్థితిలో ఆ -డిగ్రీ టెంపరేచర్ అనేది నీళ్ళంతా వ్యాపించిపోయినప్పుడు ఆ నీళ్ళంతా కూడా ఒక రూపానికి చేరుకుని ఘనీభూతమైపోతుంది. నిజంగా చూడండి, అప్పుడు అక్కడ రూపం ఏదైతే ఉందో దాన్ని మనం గ్లాస్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని కొట్టి బయటికి తీస్తే సేమ్ గ్లాస్ లాగానే ఉంటుంది. అది నిజంగా ఆ ఐస్ పీస్కి ఏమైనా రూపం ఉందా? లేదు. గ్లాసులో పోసాం కాబట్టి ఆ రూపం వచ్చింది. ఆ ఐస్ వల్ల అది గడ్డగట్టుకుంది. అంటే రూపం లేని నీటికి ఒక రూపం కలిగింది. అలాగని నిర్గుణమైన పరమాత్మకు ఒక రూపం అనేది మన ఆగమ శాస్త్రాలు సంభావన చేసుకున్నాయి. ఇందులో ఏ దోషము లేదు. ఎందుకనంటే నా హితం కోరి, నా సౌకర్యం కోసం, నా సౌలభ్యం కోసం ఒక రూపాన్ని అక్కడ పెట్టి నా మనస్సుని దానికి అనుసంధానం చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, అసలు నిజంగా చెప్పాలి అనంటే ఒక కృష్ణుడో, ఒక రాముడో, ఒక అమ్మవారో, ఒక శివుడో, మనకి ఇష్టదైవం ఏదో ఒకటి ఉందనుకోండి, ఆ ఇష్టదైవాన్ని పెట్టుకుని మీరు ఆ మనస్సుని దాంతో పెనవేసి దాంతో ముడిపెట్టి మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శంకరా అని అనుకుంటే మనస్సులో లోపల తడిచిపోతుందండి, మనస్సు ద్రవమైపోతుంది. మనస్సు లోపల మనస్సంతా చెప్పలేనటువంటి ఒక అనుభూతికి లోనవుతుంది. కొంతమంది అయితే భగవంతుడు ఎదురుగుండా వెళ్ళి నిలబడి అలా నిలబడి ఉంటారు. వాళ్ళ కళ్ళలో నుంచి నీళ్ళు అలా కారుతుంటాయి. నేను చూస్తున్నాను, కొంతమందిని కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. నేను ఒక ఆయన్ని నిజంగా పట్టుకున్నాను. ఎక్కడంటే ఒక శివాలయానికి వెళ్ళాం మేము. శివాలయానికి వెళ్ళినప్పుడు నేను ఒక 5గురిని తీసుకెళ్ళాను ఒక శివాలయానికి. వెళితే అక్కడ ఆ శివాలయంలో శివలింగం ఉంది. చాలా అందంగా ఆ నామము అది పెట్టి చక్కగా పూల అలంకరణ చేసి ఆ లింగం ఉంది. దీపము ధూపం అంతా వేసింది. అది చూడగానే ఆయన నిలబడిపోయి ఎలా కళ్ళమ్మడి నీళ్లు కారుతూ ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నాను. అతను నన్ను కూడా పట్టించుకోవట్లేదు. ఒక్క 2-3 నిమిషాల తర్వాత ఆయన ఇలా అన్నాను, ఇలా అని, హే ఎందుకు ఏడుస్తున్నామన్న బాధ కలిగిందా అంటే, హే స్వామి అసలు చిచి బాధ కాదు, అలా ఏమిటో నాకేం కనపడలేదండి, నాకు శివయ్య తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఏమిటో ఆ శివుడు అలా లోపల నాకు ఆనందం, దాన్ని వర్ణించలేని నోటితో అన్నాడు. బాగా ఆలోచించండి, అది అనుభవం అండి. అది ఆ మనస్సును అంకితం చేసిన వాడికి అనుభవం కలుగుతుంది. ఆ మనస్సు అంకితం కాకపోతే ఇంకా వాడికి ఏం ఉండదు. అక్కడికి వెళ్ళి ఏదో అంటాడు, వాడు ఇలా అంటాడు, ఈ చెవులు లాగుతాడు, బుగ్గలు లాగుతాడు, దేన్నో అంటాడు, ఇలా అనేసి పోతూ ఉంటాడు వాడంతే. ఆ అనుభవ వేద్యం, ఆ మనస్సు అంకితమైతే సమాధి. అది నిజంగా చెప్తున్నాను, అది సమాధి. అంటే ఆ పరమాత్ముని చూసి శివుడు అనే భావన కూడా లేదు. ఏదో ఒక అనుభూతికి లోనే నిలబడిపోయాడు. ప్రపంచం లేదు, వాడు లేడు, శివుడు లేడు, ఏది లేనటువంటి ఏదో ఒక అనుభూతి, ఆ అనుభూతికి వెళ్ళిపోయాడు వాడు. సమాధి అది. సమాధి అంటే ఎక్కడికో పాపాఫ్ అయిపోవడం కాదు. సమాధి అంటే వాడి యొక్క బుద్ధిలో కలిగేటువంటి ఏ తలంపులు కూడా వాడిని డిస్టర్బ్ చేయకుండా ఈక్వానిమిటీ అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. చూడండి, మీకు వ్యాపారం ఎప్పుడు ఉంటుంది?
ఒక త్రాసు ఉందనుకోండి, అక్కడ వ్యాపారం చేస్తుంటాడు. ఎగుడు దిగుడుగా ఉంటే వ్యాపారం సాగుతూనే ఉంటుంది. అదే రెండు సమంగా వచ్చి నిలబడిపోయింది అనుకోండి, ఇక వ్యవహారం లేదు, వ్యాపారం లేదు. ఇది కిందకి ఉందనుకోండి, ఇది పైకి ఉందనుకోండి, అప్పుడు దీన్ని కొద్దిగా కిందకి నెట్టి దీన్ని పైకి చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది పైకి వచ్చింది అనుకోండి, దీన్ని కొద్దిగా కిందకి చేస్తాడు. ఎప్పటి వరకు పైకి కిందకి సెట్ చేస్తూ ఉంటాడు. ఇవి రెండు ఒకే స్థితికి చేరుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ సమాధి. అలాగనే నా లోపల ప్రపంచం పట్ల తలంపు లేదు, నా గురించి తలంపు లేదు, దేవుడి గురించి తలంపు లేదు. అంటే ప్రకృతి లేదు, పరమాత్మ లేదు, జీవాత్మ లేదు. ఈ మూడు కూడా ఎక్కడైతే ఏకమై పడిపోయి ఉందో దట్ ఈస్ సమాధి. అది శివుణ్ణి చూడగానే వాడికి కలిగింది. వాట్స్ రాంగ్ ఇన్ దట్? దాంట్లో ఏం ఇబ్బంది ఏంటి? కాబట్టి విగ్రహారాధనని మనం ఖండించక్కర్లేదు, హాయిగా స్వాగతిస్తాం. మనం దాన్ని ఆస్వాదించగలిగేటువంటి స్థితి మనకు కలగాలి. కాబట్టి అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అంశాన్ని చెప్తూ విగ్రహం దాకా వెళ్ళి ఆగిపోతున్నాం. చూడండి, పదార్థం దాకా వెళ్ళి ఆగుతున్నాం. ఇంకొక అడుగు అవతలికి వేయగలిగితే యథార్థం కనపడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసేస్తున్నాం, అభిషేకం చేసేస్తున్నాం, ధూపదీప నైవేద్యాలు చేస్తున్నాం. పత్రి పూజ ఉందనుకోండి, అప్పుడు పత్రి పూజ చేస్తారు, లక్షపత్రి పూజ అని. పాపం అక్కడ కూర్చుని వాళ్ళు చదివేస్తుంటారు, వీళ్ళు వేసేస్తుంటారు. ఇంత పెద్ద పత్రి పెద్దది పెట్టుకుంటాడు వీడు. పెట్టుకుని వీళ్ళు అంటారు, ఏమండోయ్ మీరు పత్రి అంతంత వేసేయకండి, ఒక్కొక్కటే వేయండి అంటాడు. ఇది ఎంత వేస్తున్నా ఇది తరగదు. మంత్రాలు చెబుతూ ఉంటారు, ఇది తరగదు. పాపం వీడికి అడుగు పీకేస్తూ ఉంటుంది. కూర్చుంటాడు, కూర్చుని అలాగ చెమటలు వస్తున్నా తుడుచుకుని అనుకుంటున్నాడు. ఒక పత్రి వేస్తూ ఉంటారు. శివానమహం శంభవేనమహం వినాయకనిమహం శశికరమహం రూపాక్షనమహం కపటితనమహం నిరలోదనమం శంకరానమహం శూలపానమం కట్వాంగనిమహం విష్ణువల్లభానమం శివీష్టానమం అంబికానాథం శ్రీకంఠానమం. ఈ పత్రిని ఇలా చూసుకుంటాడు ఒక్కొక్కసారి. అయ్య బాబా ఇది ఒక్కోటి వేస్తుంటే ఇది కొండలాగా తరగట్లేదు అనుకుంటాడు. మొత్తం సహస్రనామం ఒకసారి అయిపోయింది అనుకోండి, పత్రి అలానే ఉంటుంది. బాబు ఇంకెన్ని ఉన్నాయనంటే ఇంకా 9 సార్లు చదవాలి. అయ్య బాబు ఇంకా 9 సార్లు ఉన్నాయా? చూడండి, వీడికి రెండో ఆవృత్తి అయిపోయింది. బాబు 2 అయిపోయిందా? అయిపోయిందండి, మొదలు పెడతాం బాబు మూడోది. మొదలు పెడతారు. 3, 4, 5, 6, 7 అయిపోయింది బాబాయ్ గారంటే 7 అయిపోయిందా? ఇంక చూడాలి. అప్పటి నుంచి ఇంకా వాడికి మొహంలో వెలుగు అనమాట. ఇంకెంత 8, 9, 10 అంతే. అంటే వీడికి వదిలిపెట్టి పారిపోవడంలో ఆనందం అనమాట. అంటే వీడి భక్తి ఏమిటి? అక్కడ ఏమైంది? పదార్థజాతమైన భక్తి. పదార్థజాతమైన భక్తి అంటే పత్రి ఒక పదార్థం, శివుడు ఒక పదార్థం. ఈ పదార్థాన్ని తీసి దాని మీద వేస్తున్నాడు అంతే, బస్. దట్స్ ఇట్. దట్స్ వై హీ హాజ్ నో ఫీలింగ్ ఇన్సైడ్. వాడికి ఏంటంటే పదార్థాన్ని పదార్థంతో కలిపేస్తున్నాడు. పదార్థమే ఉంది అక్కడ, యథార్థం లేదు. అందుకనే వాడికి ఆ ఫీలింగ్ అనమాట.